నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. ఈ స్టాక్ హాయ్ ఫ్రెండ్స్, నేను ఆర్పి. ఈరోజు 12th April 2026. నెక్స్ట్ వీక్ కి మార్కెట్ ఎలా ఉండొచ్చు, అదేవిధంగా నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఏ సెక్టార్స్లో స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి, లాస్ట్ వీక్లో ఏ సెక్టార్స్ మనకి మంచి లాభాలు ఇచ్చాయి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో మనం గడిచిన వీక్ చూస్తే నిఫ్టీ ఎక్సలెంట్ రిటర్న్ ఇచ్చింది మనకి. ఎందుకంటే లాస్ట్ బాటమ్ అవుట్ అయింది అనుకోవచ్చు లోయర్ లెవెల్లో. అక్కడి నుంచి ఒక స్ట్రాంగ్ రికవరీ చూసాం అండ్ గ్యాప్ అప్ ఓపెన్. సో దాన్ని సస్టైన్ కావటం అండ్ హైయర్ లెవెల్స్లో క్లోజ్ కావటం. ఇంకొకటి లాస్ట్ వీక్ క్లోజింగ్ చూస్తే 24,000 కన్నా పైన క్లోజ్ కావటం. ఇవన్నీ కూడా షార్ట్ టర్మ్లో కొంత పాజిటివ్ మూమెంట్ కింద తీసుకోవచ్చు. అయితే మనం సెక్టోరియల్గా చూసినప్పుడు నిఫ్టీ ఆటో సెక్టార్ మాత్రం హైయెస్ట్ పర్ఫార్మర్ అనుకోవచ్చు. దాదాపుగా 10% పెరిగింది నిఫ్టీ ఆటో ఇండెక్స్. దానికన్నా పైన చూస్తే మనకి రియాలిటీ స్టాక్స్ లాస్ట్ 2-3 months చూస్తే బాగా డౌన్ అయ్యాయి. అక్కడి నుంచి మంచి రికవరీ చూసాం. లాస్ట్ వీక్లో 12.9% రియాలిటీ ఇండెక్స్ పెరిగింది. దాంట్లో టాప్ పర్ఫార్మర్ లోదా, తర్వాత ఫీనిక్స్ మిల్స్, ప్రెస్టీజ్, గోద్రేజ్ ప్రాపర్టీస్, శోభా డెవలపర్స్, ఒబెరాయ్, తర్వాత సిగ్నేచర్, డిఎల్ఎఫ్, ప్రతిదీ కూడా ఆ సెక్టార్లో మ్యాక్సిమం స్టాక్స్ మనకి పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. తర్వాత ఆటో సెక్టార్లో చూస్తే అశోక్ లీలాండ్ టాప్లో ఉంది. దాదాపుగా 19% పెరిగింది, 178 దగ్గర క్లోజ్ అయింది. బాష్, మదర్సన్ సుమి, టీవీఎస్ మోటార్, ఇవన్నీ కూడా పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. ఆ తర్వాత సెక్టార్ చూస్తే కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ప్రైవేట్ బ్యాంక్స్, నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ కూడా 8.47% పెరిగింది. తర్వాత పిఎస్యు బ్యాంక్స్, మెటల్ సెక్టర్. సో ఇట్లా సెక్టోరియల్గా చూసినప్పుడు లాస్ట్ వీక్ ఇస్ ద బెస్ట్ వీక్ అనుకోవచ్చు. ఈ ఇయర్ మొత్తంలో మనం ఇయర్ స్టార్ట్ అయిన కాడి నుంచి చూస్తే ఇప్పటి వరకు మంచి వీక్ కింద తీసుకోవచ్చు. మనం ఒకసారి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఫస్ట్ నిఫ్టీకి, ఇది నిఫ్టీ. సో ఇక్కడ నుంచి చూస్తే ఎంటైర్ ఫాల్ ఇది. సో లాస్ట్ వీక్ క్యాండిల్ ఇది. సో ఇక్కడ మనకి ఒక బాటమ్ అవుట్ సిగ్నల్ లాగా తీసుకోవచ్చు దీనికి. మనం గతంలో కూడా కొన్ని వీడియోస్లో అనుకున్నాం. ఈ జోన్ మనకి మంచి సపోర్ట్ జోన్ 22,170 ఆర్ 190 ఆ లెవెల్స్ దగ్గర నుంచి కొంచెం రికవరీ స్టార్ట్ అయింది. ఈ జోన్ మనకి చాలా క్రూషియల్ జోన్. 21,200 అనుకోవచ్చు, డౌన్ సైడ్ 21,800. సో ఇక్కడ ఒక 400 పాయింట్ జోన్ ఇది మనకి టెక్నికల్గా మంచి సపోర్ట్ జోన్ ఇది. సో ప్రీవియస్గా స్ట్రాంగ్ ర్యాలీ తర్వాత డౌన్ అయ్యి మళ్ళీ అక్కడి నుంచే ర్యాలీ స్టార్ట్ అయిన జోన్ ఇది. సో ఇక్కడ మనం చూస్తే అక్కడే మనకి సపోర్ట్ తీసుకొని హైయర్ లెవెల్కి వెళ్ళింది. ఇది వీక్లీ క్యాండిల్స్టిక్ చార్ట్. దీంట్లో మనం టెక్నికల్ లెవెల్స్ ప్రకారం చూసినప్పుడు మనం ఎంత రీట్రేస్ అయ్యామని కూడా మనం చూడుకోవచ్చు. సో మనకి 26,341 దగ్గర నుంచి ఫాల్ స్టార్ట్ అయింది. ఈ ఫాల్ 22,180 దగ్గర క్లోజ్ అయింది. ఇప్పుడు రీట్రేస్మెంట్ లెవెల్స్ చూస్తే మనం ఒకటి చాలా క్రూషియల్ లెవెల్ కన్నా పైన క్లోజ్ అయ్యాం. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ లెవెల్ లాగా అనుకోవచ్చు. 23,770 దానికన్నా పైనే క్లోజ్ అయ్యాం. వీక్ 24,050. ఇప్పుడు మనకి గతంలో అనుకున్నట్టుగానే 24,600 ఒకటి అండ్ 24,750 ఇవి రెండు రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా ఉంటాయి అనుకున్నాం. ఇది వీక్లీ క్యాండిల్స్టిక్ చార్ట్లో. అదే మనం మంత్లీకి వచ్చినప్పుడు కొంచెం వేరియేషన్ ఉంటుంది. ఒక 10-20 పాయింట్స్ ప్లస్ ఆర్ మైనస్గా క్లోజ్ అవుతాయి. ఇవి మనం డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్ ప్రకారం మనకి క్లోజింగ్ పాయింట్స్. ఒకటి 22,260 అది ఇమీడియట్ రెసిస్టెన్స్ లాగానే ఉంటుంది. సో హైయర్ లెవెల్కి వస్తే మాత్రం 24,315 ఇది నెక్స్ట్ రెసిస్టెన్స్. ఆ తర్వాత 24,500 అనుకోవచ్చు. ఇక్కడ మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే 24,500 ఏంటి అంటే ఫాలింగ్ 50 days సింపుల్ మూవింగ్ యావరేజ్. అండ్ ఇక్కడ ఈ 24,315 ప్రీవియస్గా ఒక గ్యాప్ ఫామ్ అయింది. ఆ గ్యాప్కి లోయర్ ఎడ్జ్ ఇది. ఇవి చాలా ఇంపార్టెంట్ లెవెల్స్. ఏవైతే మనకి టెక్నికల్గా పారామీటర్స్ చూసినప్పుడు గ్యాప్స్ కానీ గ్యాప్ లెవెల్స్ కానీ మూవింగ్ యావరేజ్ కానీ ఇది ఫాలింగ్ మూవింగ్ యావరేజా రైజింగ్ మూవింగ్ యావరేజా, సో వాటి లెవెల్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనకి చాలా యూజ్ అవుతాయి మన ట్రేడింగ్ స్ట్రాటజీస్లో. అండ్ మన కీ లెవెల్ వచ్చి 23,575. ఆ లెవెల్ బ్రేక్ అయ్యి దానికన్నా కిందకి వెళ్తే మాత్రం మళ్ళీ 1 more రౌండ్ ఆఫ్ సెల్లింగ్ ప్రెషర్ రావచ్చు. ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ చూస్తే మనకి 23,820 దగ్గర ఉంది. దాన్ని బ్రేక్ చేస్తే 23,680. సో మేబీ 23,820 కావచ్చు లేదా 680. ఈ రెండు లెవెల్స్ దగ్గర మనకి ఒక ఆపర్చునిటీ రావచ్చు లాంగ్ ఎంట్రీస్ కోసం. అయితే ఒకటి మనం లాంగ్ ఎంట్రీస్ తీసుకున్నప్పుడు
23,575ని జాగ్రత్తగా గమనించాలి. డే క్లోజింగ్ దానికన్నా కింద అయితే మాత్రం మన లాంగ్స్ అన్నిటిని ప్రాఫిట్స్ కింద కన్వర్ట్ చేసుకొని బయటకు వచ్చేసేయాలి. ఇది మన ట్రేడ్ సెటప్ అనుకోవచ్చు నిఫ్టీకి. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీకి చూద్దాం. నిఫ్టీ వీక్లీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో ఎంటైర్ ఫాల్ చూసుకుంటే మనకి దాదాపుగా 61,700 నుంచి 49,950 వరకు ఫాల్ అయి రీట్రేస్ అవుతుంది ఈ ఫాల్ని. సో ఇప్పుడు చూస్తే మనకి రీట్రేస్మెంట్ లెవెల్స్ ప్రకారం 38.2%, 54,430. తర్వాత ఇప్పుడు క్లోజింగ్ ప్రైస్ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ మనం 55,816, 50% రీట్రేస్మెంట్ లెవెల్, అది ఆ లెవెల్ దగ్గర క్లోజ్ అయింది. సో ఇప్పుడు నెక్స్ట్ మనకి 57,200 వరకు వెళ్ళటానికి అవకాశం ఉంది. అయితే ఇక్కడ మనం ఒకటి గమనిస్తే ప్రీవియస్ వీక్ క్లోజింగ్ ఏదైతే ఉందో, ప్రీవియస్ వీక్ క్యాండిల్ స్టిక్ చూసుకుంటే డోజీ క్యాండిల్ ఇది. ఈ డోజీ అప్ సైడ్ 51,880. దాన్ని బ్రేక్ అయిన తర్వాత చూస్తే మనకి దాదాపుగా 4,000 పాయింట్స్ ర్యాలీ చూసాం లాస్ట్ వీక్లో. ఇది స్ట్రాంగ్ ర్యాలీ కింద తీసుకోవచ్చు మనం. ఇంత పెద్ద ర్యాలీ మనం గతంలో దాదాపుగా మనకు ఒక 3-4 మంత్స్ నుంచి పెద్దగా చూసున్నాం. ఇది స్ట్రాంగ్ ర్యాలీ, 1 వీక్లో ఇంత పెద్ద ర్యాలీ బ్యాంక్ నిఫ్టీలో. అయితే ఇప్పుడు మనం చూడాల్సిన లెవెల్స్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్లో చూద్దాం. సో ఆల్మోస్ట్ ఇది 50% రీట్రేస్మెంట్కి వచ్చేసాం మనం. సో కాబట్టి ఇది మనకి ప్రీవియస్గా రెసిస్టెన్స్ పాయింట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు దీనికి వ్యాలిడిటీ లేదనుకోవచ్చు, దీనికైనా క్లోజ్ అయ్యాం. ఇప్పుడు హైయర్ లెవెల్లో మనకి నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చి 57,000 వరకు పెద్దగా రెసిస్టెన్స్ లేదు. మధ్యలో ఆల్మోస్ట్ మనం 56,000 దగ్గర ఉన్నాం. సో మధ్యలో కూడా పెద్ద రెసిస్టెన్స్ ఉండకపోవచ్చు. నెక్స్ట్ రెసిస్టెన్స్ 57,297. ఇది నెక్స్ట్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. ప్రీవియస్ గ్యాప్ ఏరియా అండ్ 61.8% రీట్రేస్మెంట్ లెవెల్ అండ్ మోర్ ఓవర్ ఫాలింగ్ 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ అండ్ 100 డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కూడా దానికి దగ్గరలోనే ఉన్నాయి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్కి రీజన్ కూడా ఉంది. ఒకటి గ్యాప్ ఏరియా అండ్ లాట్ ఆఫ్ ఫాలింగ్ మూవింగ్ యావరేజెస్ ఉన్నాయి ఇక్కడ ఈ క్లస్టర్లోనే. కాబట్టి అవన్నీ కూడా మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంటాయి. సో మన లాంగ్స్ ఏవైతే ఉన్నాయో, మన కీ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత మనం లాంగ్ ఎంట్రీస్ తీసుకుంటాం. ఈ లాంగ్ ఎంట్రీస్ అన్నిటికి కూడా ఒక ప్రాఫిట్ బుకింగ్ ఏరియా లాగా దీన్ని కన్సిడర్ చేయొచ్చు. ప్రైస్ ఇక్కడికి వచ్చినప్పుడు మన లాంగ్స్ని ప్రాఫిట్స్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు డౌన్ సైడ్ మనం సపోర్ట్ పాయింట్స్ చూద్దాం. డౌన్ సైడ్ సపోర్ట్ పాయింట్స్ చూస్తే మనకి ఇమ్మీడియట్ సపోర్ట్ లాస్ట్ ట్రేడింగ్ డే రోజు లో ఏదైతే ఉందో 55,160, అది ఇమ్మీడియట్ సపోర్ట్. తర్వాత 54,837, ఇవి రెండు సపోర్ట్ లెవెల్స్ లాగా ఉంటాయి. బ్రేక్ అయితే మాత్రం మన కీ లెవెల్ని టెస్ట్ చేయొచ్చు 53,880. సో ఈ లెవెల్స్ చూసుకొని బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేయాలి. అయితే ఇప్పుడు పీ స్టాక్స్ జరుగుతున్నాయి, అవి ఏమవుతాయో మనకు తెలియదు. దాని రిజల్ట్ అవుట్కమ్ ఎట్లా ఉంటుందో తెలియదు. సో అవుట్కమ్ వర్స్ట్ ఉంటే మాత్రం మార్కెట్ మళ్ళీ ఫాల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ మనం సెక్టోరియల్గా చూసినప్పుడు రెండు సెక్టార్స్ని మనం జాగ్రత్తగా గమనించాలి. ఒకటి ఐటీ సెక్టార్, రెండు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్. టాక్స్ గుడ్, మంచిగా సక్సెస్ అయ్యి మూమెంట్ బాగా ఉండి క్రూడ్ తగ్గుతూ ఉంటే మాత్రం బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ స్టాక్స్లో మూమెంట్ ఇంకా ఫాస్ట్ ఉండే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఫెయిల్ అయితే మాత్రం మనం కన్సిడర్ చేయాల్సిన సెక్టార్ నెక్స్ట్ ఐటీ. సో ఐటీలో కొంచెం పాజిటివ్ మూమెంట్ రావచ్చు. ఈ రెండు సెక్టార్స్ని మనం జాగ్రత్తగా గమనించాలి. నెక్స్ట్ మనం ఒక రెండు స్టాక్స్ తీసుకుందాం, వాటికి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఈ రెండు స్టాక్స్ కూడా మన స్కానర్లో మనం స్టాక్స్ స్కానర్ చేసుకుంటాం టెక్నికల్ లెవెల్స్ ప్రకారం. ఏవైతే కొంచెం మొమెంటమ్గా బుల్లిష్లో ఉన్నాయో ఆ స్టాక్స్ మాత్రం తీసుకుంటున్నాం. వాటికి టెక్నికల్ లెవెల్సే. ఇవి ఎలాంటి బై సెల్ రికమెండేషన్ కాదు. మీరు బై ఆర్ సెల్ ఆర్ ట్రేడింగ్ ఏది చేయాలన్నా కానీ మీ పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైస్ని కాంటాక్ట్ చేయండి. ఈ స్టాక్ వచ్చి టీడీ పవర్ సిస్టమ్స్. సో టీడీ పవర్ సిస్టమ్స్ మనం ఇక్కడ ఒక స్ట్రాంగ్ ర్యాలీ చూసాం. ఎప్పుడు ఇది జనవరి 23 624 నుంచి ఒక స్ట్రాంగ్ ర్యాలీ, తర్వాత ఒక పుల్ బ్యాక్. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ ర్యాలీ ఏదైతే ఉందో ఈ పుల్ బ్యాక్ 38.2% వచ్చిన తర్వాత రివర్సల్గా మళ్ళీ పైకి వెళ్తుంది. ఇది కొంచెం హైయర్ లెవెల్కి వెళ్ళొచ్చు. టెక్నికల్గా స్ట్రాంగ్ మూమెంటం ఉంది అండ్ ట్రెండ్ వైజ్గా హైయర్ ట్రెండ్కి వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక్కడ ప్రీవియస్ సప్లై ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేసింది ఆల్మోస్ట్. సో దీంట్లో బై అండ్ డిప్స్ మోడ్లో ఉండొచ్చు. ఫస్ట్ రెసిస్టెన్స్ మనకి 61.8% ఎక్స్టెన్షన్ లెవెల్, ఇది 969 దగ్గర ఉంది. సో వన్స్ అది క్రాస్ అయితే మాత్రం చాలా స్ట్రాంగ్ ర్యాలీ ఉండొచ్చు. దీంట్లో 1000 రూపీస్ని కూడా టెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. సో ఇక్కడ 969 ఆర్ 970 ఇది ఫస్ట్ రెసిస్టెన్స్, దీన్ని బ్రేక్ చేస్తే 1000.
సో లెవెల్స్ చూసుకోవాలి. ఇప్పుడు ఒకవేళ పుల్ బ్యాక్ ఇచ్చి డౌన్కి వస్తే మనకి 880 దగ్గర మాత్రం మంచి సపోర్ట్ ఉంది. అది మనకి లాంగ్ ఎంట్రీస్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. వీక్నెస్, ఒక స్టాక్లో వీక్నెస్ రావాలి లేదా ఆ స్టాక్ డౌన్కి వెళ్ళాలంటే టెక్నికల్ పారామీటర్స్ ప్రకారం చూస్తే మనకి ఇప్పుడు ఉన్న లెవెల్స్లో ఇది స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్. ఇది 841 ఆర్ 840. దానికన్నా కిందకు వెళ్తే మాత్రం కొంత సెల్లింగ్ ప్రెజర్ రావచ్చు. స్టాక్లో ప్రీవియస్ స్వింగ్ లోస్ని టెస్ట్ చేయొచ్చు. స్టాక్ తీసుకొని వాటికి ప్రాపర్ టెక్నికల్ లెవెల్స్ పెట్టుకొని ట్రేడ్ చేస్తే మనకి స్టాక్ మార్కెట్లో నష్టాలు చాలా తక్కువ ఉంటాయి, లాభాలు వచ్చినప్పుడు ఎక్కువ వస్తాయి. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. ఈ స్టాక్ వచ్చి బర్జర్ పెయింట్స్. ఇక్కడ మనం బర్జర్ పెయింట్స్లో ట్రేడ్ చేయాలంటే ఫస్ట్ మనం క్రూడ్ని కూడా జాగ్రత్తగా గమనించాలి. ఎప్పుడైతే క్రూడ్ తగ్గుతూ ఉంటుందో మనకి పెయింటింగ్ స్టాక్స్లో బాగా మూమెంటం ఉంటాయి. సో ఇక్కడ చూస్తే మనకి ఇందులో మనం టెక్నికల్గా గమనించినప్పుడు 2 థింగ్స్ మనకి విజిబుల్గా ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఒకటి, ఈ 2 days ఏదైతే ఫాల్ వచ్చిందో దాన్ని మొత్తాన్ని ఒక్కరోజు ఎన్గల్ఫింగ్ క్యాండిల్తోని క్లోజ్ అయింది. అండ్ ఇక్కడ ఇంకొకటి మనకి ప్రీవియస్గా కొంత సప్లై లెవెల్ ఉంది 465. ఈ 465కి దగ్గరలోనే మనకి 100-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఉంది. అండ్ లాస్ట్ క్లోజింగ్ ప్రైస్ ఏదైతే ఉందో ఇది మనకి ఒక బుల్లిష్ సిగ్నల్ ఇచ్చింది. ఫాలింగ్ 50 days సింపుల్ మూవింగ్ యావరేజ్, దాన్ని బ్రేక్ చేసి దాని పైన క్లోజ్ అయింది. ఇప్పుడు ఆపర్చునిటీ ఉంది ఈ స్టాక్లో లాంగ్ ఎంట్రీస్ తీసుకోవడానికి. అగైన్ సబ్జెక్ట్ టు క్రూడ్ ప్రైస్. క్రూడ్ ప్రైస్ ఫర్దర్గా ఫాల్ అయితే దీంట్లో ఒక స్ట్రాంగ్ మూమెంటం రావచ్చు. ప్రీవియస్ స్వింగ్ ఐస్ 418 నుంచి 500 లెవెల్స్ ఉన్నాయి, అక్కడి వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఒక షార్ట్ టర్మ్ ట్రేడర్గా ఉన్నప్పుడు ఇలాంటి స్టాక్స్ని సెలెక్ట్ చేసుకొని మొమెంటం వైజ్గా ట్రేడ్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.